విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఇంట్లో గ్యాస్ అయిపోవడం అన్నది చిన్న సమస్యగా కనిపించినా గృహిణులకు మాత్రం అది చాలా పెద్ద సమస్య అండి. హోటల్కి వెళ్ళి ఎవరెవరికి ఏమేం కావాలో పట్టుకొచ్చేశారు మా బావగారు. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు వెరైటీగా ముగించేలోగా వాళ్ళ స్నేహితుడికి ఫోన్ చేశారు. సాయంత్రం కల్లా ఆ స్నేహితుడి ఇంటి నుండి ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్ మా అక్క ఇంటికి వచ్చేసింది. పరిష్కారం గురించి ఆలోచించకుండా సమస్య గురించి ఎన్ని వందల సార్లు ఆలోచించినా చర్చించినా ఫలితం ఉండదు. మనలో చాలా మంది చేసేది సమస్యని తలుచుకుని మదన పడటం మాత్రమే. బాధని రెట్టింపు చేసుకుంటాం తప్ప ఎలా బయటపడాలో ఆలోచించం. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. అందమైన కళారూపాల్ని వినూత్నంగా మీకందరికీ అందించే చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి జ్యోతి గారు. వారు చూపిస్తారట ఇన్విటేషన్ కార్డ్స్ ని ఉపయోగిస్తూ తోరణాలని ఎలా తయారు చేసుకోవచ్చు. చూద్దాం అయితే. హాయ్ జ్యోతి గారు. హాయ్ షీలా. మరి ఈ రోజు మన సకులకి ఇన్విటేషన్ కార్డ్స్ తోటి తోరణాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అవును, అంటే ఎలాంటి ఇన్విటేషన్ కార్డ్స్ అంటారు? మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కొన్ని ఇన్విటేషన్ కార్డ్స్ మిగిలిపోతుంటాయి. యూజువల్ గా ఒకే డిజైన్ లో చాలా కార్డ్స్ దొరకడం అరుదు. ఓకే, మన ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. సో అలాంటివి ఉన్నప్పుడు మనకి సేమ్ అందులో ఉన్న గణపతి మోటివ్ కానీ వెంకటేశ్వర స్వామి మోటివ్ కానీ మల్టిపుల్ గా యూజ్ చేసుకునే చాయిస్ ఉంటుంది అనమాట. ఓకే, సో అవి యూజ్ చేసేసి తోరణము డెకరేటివ్ పీసెస్ చేసుకోవచ్చు. ఓకే, వేస్ట్ గా అలా ఒక దగ్గర పెట్టే కన్నా ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది. అవును. ఓకే అండి, విన్నారు కదా. ఓకే, మరి దీనికి కావాల్సిన మెటీరియల్ అంటే చెప్పేస్తారా? చార్ట్ పేపర్, ఇన్విటేషన్ కార్డ్స్, డెకరేట్ చేసుకోవడానికి కుందన్, తోరణం చేయడానికి లేస్, ఇంకా స్టేప్లర్, మెజర్మెంట్స్ కి స్కేల్, మార్కర్, సిజర్, గ్లూ. ఓకే జ్యోతి గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఒక చార్ట్ పేపర్ తీసుకొని మనం ఒక శాంపుల్ కట్ చేసుకుంటాము తోరణం సైజ్ ది. దాన్ని యూజ్ చేసేసి మిగతా పీసెస్ అన్ని కట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, మనకి ఎంత వెడల్పు ఎంత లెంత్ అయితే కావాలో అంత తీసుకోవాలా? అవును. సో మళ్ళీ మనకి వెనక్కి ఫోల్డ్ చేసుకొని స్టేపుల్ చేయడానికి కూడా కొంచెం మార్జిన్ వదులుకోవాలన్నమాట. సో ఈ వన్ సైడ్కి మనము సాటిన్ రిబ్బన్ కట్ చేసుకున్నట్టు వీ షేప్లో కట్ చేస్తే మన తోరణం షేప్ రెడీ అయిపోతుంది. ఓకే, ఇది మనం యారో లాగానే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రౌండ్గా చేసుకోవచ్చు, లేకపోతే మొగ్గల్లాగా కూడా చేసుకోవచ్చు. సో దీన్ని నేను పైన ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డ్ చేస్తున్నాను. ఇది సాటిన్ రిబ్బన్ కి మనం అటాచ్ చేసుకునే పార్ట్ అన్నమాట. దానిలో పెట్టేస్తామా? అవును. సో ఇది మన తోరణం ఫైనల్ సైజ్. దీన్ని గైడ్ లాగా యూజ్ చేసేసి మనం ఇన్విటేషన్ కార్డ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఇన్విటేషన్ కార్డ్ లో మనకి ఇక్కడ గణపతి ఉండేసేసి గోల్డెన్ కలర్ లో డెకరేటివ్ ప్రింట్ ఉంది 2 sides. అవును. సో మధ్యలో నేను తీసుకున్న ఈ తోరణము ఒక పీస్ లో గణపతి వచ్చేసేసి ఇంకా 2 పీసెస్ లో ప్లెయిన్ గా ఉండేట్టుగా డిజైన్ చేసుకుందాం. సో ఏ పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఈ గోల్డెన్ కలర్ పీసెస్ కూడా డెకరేటివ్ గా యూజ్ చేసుకోవాలి. మొత్తం వచ్చేలాగా చూసుకోవాలి అంటారు. అవును. సో ఫస్ట్ ఈ గోల్డెన్ కలర్ పీసెస్ కట్ చేసేసుకుందాము. అయితే ముందుగానే మనం కట్ చేసే ముందే మనం చూసుకోవాలి ఒకసారి ఎక్కడ ఏది వస్తుంది అనేది. చూసుకుంటే మనకి ఏ పార్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా అంతా యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అయితే ఇవి దగ్గరగా మనము అంటే పెట్టుకుంటామా లేకపోతే కొంచెం గ్యాప్ ఇస్తూ పెడతామా? గ్యాప్ ఇచ్చేసే పెడతాం షీలా. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తే మనకి ఫ్లో తెలుస్తుంది అనమాట. పక్క పక్కనే ఉంటే ఒకవేళ కర్వ్డ్ ఉన్న డోర్ ఉన్నా కానీ కొంచెం సర్కిల్ లాగా అరేంజ్ చేసుకోవాలంటే కుదరదు. ఓకే. సో మనం ఇంతకుముందు కట్ చేసుకున్న తోరణాన్ని ఇక్కడ పెట్టేసేసుకొని జస్ట్ దాని పక్క నుంచి కట్ చేస్తే మనకి మన ఈ యారో షేప్ కూడా వచ్చేస్తుంది. మామిడాకు లాగా మనం కట్ చేసుకోవచ్చు. అవును. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా యారో లాగా అన్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఫైనల్ గా ఫ్రంట్ ఆఫ్ ద ఇన్విటేషన్ నుంచి ఇలా 3 పీసెస్ వస్తాయి. సో వీటిని అన్నిటిని లేస్ మీద మనం పేస్ట్ చేసేసుకొని స్టేపుల్ చేసేసుకుంటే డెకరేట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. చేద్దాం అయితే. ఓకే, మన గుమ్మానికి ఉన్న డోర్ సైజ్ ని బట్టి సాటిన్ రిబ్బన్ మనం మెజర్మెంట్ చూసి తీసుకోవాలి. దీనికి బ్యాక్ సైడ్ మార్జిన్ కి మనం ఒక అట్లీస్ట్ 1/2 ఇంచ్ అంత ఫోల్డ్ చేసుకోవాలి. మన రిబ్బన్ సైజ్ కంటే కొంచెం ఎక్కువ. అన్ని తోరణాలు కూడా ఒకే సైజులో ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఒకటి ఫోల్డ్ చేసేసుకొని దాన్ని గైడ్ లాగా యూజ్ చేసి మిగతావన్నీ ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అయితే ఫోల్డింగ్ కూడా ముందు చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే,
సో దీన్ని మనం సాటిన్ రిబ్బన్ అటాచ్ చేసుకోవడం చూద్దాం. మనకి లాస్ట్కి లూప్ కట్టుకోవడానికి కొంచెం మార్జిన్ రిబ్బన్ వదులుకొని దాని తర్వాత బ్యాక్ సైడ్ ఈ సాటిన్ రిబ్బన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇన్సర్ట్ చేసేసి జస్ట్ 2 స్టేపుల్స్ తోటి దాన్ని 1 స్టేపుల్తో సెక్యూర్ చేసుకోవాలి. మధ్యలో మనం ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ గ్యాప్ వదులుకోవచ్చు ఇలా. ఓకే, నేను ఇక్కడ ఒక ఇలాగా స్టేపుల్ చేసుకోవాలి శీలా. ఓకే, 1 by 1 మనం సెట్ చేసుకోవాలి. అవును. ఓకే, ఇప్పుడు మనకి కార్డ్లో మిగిలిపోయిన గోల్డ్ కలర్ బార్డర్ ఉంది కదా, దాన్ని ట్రిమ్ చేసేసుకొని వీటిపైన స్టేపుల్ చేసుకోవాలి. స్టేపుల్ చేసుకోవాలా? ఇది కూడా మనకు అప్రాక్సిమేట్గా ఫ్రంట్ సైడ్ నుంచి 4 పీసెస్ వస్తాయి. దీన్ని కూడా మనం రెక్టాంగిల్ లాగానే స్టేపుల్ చేసుకోవాలని ఏమీ లేదు. కట్ చేసేసుకొని వేవీ డిజైన్ లేకపోతే టెంపుల్ బార్డర్ అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఇలా స్టేపుల్ చేసుకోవాలి. ఇలా స్టేపుల్ చేసుకోవాలా? ఇప్పుడు దీన్ని డెకరేట్ చేయడం చూద్దాం శీలా. ఓకే, ఇక్కడ నేను సింపుల్ గా కుందన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం కార్డ్లో నుంచి తీసిన ఈ గోల్డ్ కలర్ బార్డర్ తో ఇక్కడ పైన డెకరేటివ్ గా అతికించుకున్నాము, స్టేపుల్ చేసుకున్నాము. సో ఇక్కడ నేను దీనికి బేస్ లో కొన్ని కుందన్స్ అతికిస్తాను. లేసెస్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, కింద వైపున ఇలాగ మీరు డిజైన్ చేశారు. అవును శిలా. పైన బ్లాంక్ గా కనిపిస్తుంది కదా, దాన్ని కూడా మనం కవరప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టెంపుల్ డిజైన్ లాగా కట్ చేశారు. అవును శిలా. ఓకే అండి. సో ఇది మొత్తం కట్ చేసుకొని అసెంబుల్ చేసుకోవడానికి 1/2 అవర్ సరిపోతుంది. ఓకే అండి, బాగుంది. మరి ఇలా కంప్లీట్ చేసింది ఏమైనా తెచ్చారా? తీసుకొచ్చాను శీలా. చేద్దాం అండి. ఓకే అండి, ఇదేనా మీరు తయారు చేసింది? అవును శీలా. బాగుంది. ఓకే, అయితే ఇక్కడ కిందే కాకుండా పైన కూడా ఒకటి అంటించారు. అవును. ఓకే, ఇందాక మీరు టెంపుల్ డిజైన్ లా కట్ చేశారు, ఇక్కడ ప్లెయిన్ బార్డర్ పెట్టారు. ఇలా కూడా చూడడానికి బాగుందండి. థ్యాంక్ యూ శీలా. ఓకే, మన రూమ్ అది మన డోర్ లెంత్ బట్టేసి మనం తయారు చేసుకోవాలి. అవును. ఓకే, అలాగే కాకుండా పూజా రూమ్ లో కనుక పైన డెకరేట్ చేసుకోవాలనుకుంటే దానికి పైకి సేమ్ ఇన్విటేషన్ కార్డ్ యూజ్ చేసేసి ఇలా మోటివ్స్ కూడా చేసుకోవచ్చు. సో కోఆర్డినేటింగ్ గా ఉంటుంది అనమాట. పైన పేస్ట్ చేసేసి కింద తోరణం లాగా అలా పెట్టుకోవచ్చు. ఒక థీమ్ లాగా కనిపిస్తుంది అంట. అవును, చాలా బాగుంది కూడా. సో చూసారు కదండి, జ్యోతి గారు చక్కగా తనకు తెలిసిన ఐడియాని మనందరితో షేర్ చేసుకున్నారు. బాగుంది కదండి. మరి మీకు కూడా ఐడియా నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకోండి అందమైన ఇలాంటి తోరణాలని. బాగుంది. ఓకే అండి, మరి మా సకుల కోసం మంచి ఐడియాని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్ షీలా. థ్యాంక్ యూ అండి.